ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్పీ విజయ మనోహరి నేతృత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన నాయకులు మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రాజీనామా చేయాలి హోంమంత్రి వెంటనే. దాడులు ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం మహిళలపై అనుచిత వాక్యాలను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం అరాచక పాలన ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలని మహిళలకు వెంటనే రక్షణ కల్పించాలి. మహిళలకు రక్షణ కల్పించాలని చేతకాని ప్రభుత్వం మహిళల రక్షణ ప్రభుత్వం మహిళల రక్షణ. రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా కానీ శాంతి భద్రతలు అంటే మహిళలను ఎంత విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వము చీమగుట్టినట్లు కూడా స్పందించడం లేదు. కనీసము ఇప్పుడు మనం నిన్న చూసుకుంటే గుంటూరు నడిబొడ్డులో ఒక మహిళను వివస్త్రం చేసి ఆవిడ పాప మూత్రం పోసుకుంటుంటే కూడా భయంతో ఆమెను విడవకుండా 9 మంది వాళ్ళు వచ్చి ఆమె మీద ఆటవికంగా మీద దాడి చేస్తుంటే కనీసం ఎవరు స్పందించలేదు. గవర్నమెంట్ కానీ మరి మన హోమ్ మినిస్టర్ అనిత ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఆ విషయం మీద ఏం స్పందించలేదు. కనీసం ఏమంటే మనకు దాడి గురించిన కొన్ని వీడియోస్ బయటకు వచ్చి విజువల్స్ బయటకు వచ్చి దాన్ని సాక్షి మీడియాలో ప్రచారం చేయబట్టి సాక్షి మీడియాలో వచ్చిన తర్వాత అదంతా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వాళ్ళని పిలిపించి ఏదో దానికి కూడా ఏదో మధ్యవర్తిత్వం చేయాలని చెప్పని ప్రయత్నించినారు. కానీ ఎక్కడ కూడా పాపం వాళ్ళు ఒప్పుకోనందువల్ల ఈరోజు వాళ్ళ మీద ఆ మల్లెల మూర్తి కానీ ఆయన అనుచరుల మీద కానీ ఏదో నామకే వాస్తే ఒక కేసును పెట్టినారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. కాబట్టి మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే మహిళల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వాళ్ళందరికీ అండగా నిలుస్తుంది. బాధితులకు అండగా నిలబడి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ తరపున పోరాడుతుంది అని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధైర్యంగా ఉండమని చెప్పని మేము పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో మహిళలకి మరి రక్షణకరమైంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. 2 సంవత్సరాల నుంచి ఇవే మారుతారు అనుకుంటున్నాం. కానీ నెలకి రోజుకు ఎక్కువ దాడులు, ఎక్కువ మరి అన్నీ కూడా చిన్న భిన్నంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడము చేయడం చేస్తున్నారు. ఈరోజు మరి మహిళ హోమ్ మినిస్టరు ఫస్ట్ మహిళ అయితే మేమంతా కూడా సంతోషించినాం. మహిళ అయితే న్యాయం జరుగుతుంది మహిళలకు అంతా అని కూడా. ఒక హోంమంత్రి మహిళ అయినా కూడా ఎక్కడా కూడా ఉమెన్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఈరోజు ఎక్కడా కూడా దాడులు ఎక్కువైపోయినాయి. కానీ మహిళల మీద ఏమాత్రం కూడా సోషల్ మీడియాలో వస్తే కానీ, బయటికి ప్రతిపక్షం ఎత్తి చూపితే కానీ దాన్ని కదలికలు అనేది కనపడతలేవు. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా పేపర్లు చూస్తున్నారు, మేము పెట్టే మీడియాలు సోషల్ మీడియాలో కూడా చూస్తుంటారు. అప్పుడు మాత్రం వాళ్ళకి చలనం. అంటే మీకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మహిళలపై ఎలాగా అత్యాచారాలు చేస్తున్నారు మీకు తెలియవా అని అడుగుతున్నా. ఎందుకంటే ఆడ ఒక మహిళకి అన్యాయం జరిగితే స్టేషన్లోకి పోతే స్టేషన్ అక్కడంతా కూడా రెడ్ బుక్ రాజ్యం ఎలా నడుస్తుందో స్టేషన్లో కూడా అధికారాన్ని మేము ఎట్లా నడిపితే పోలీస్ స్టేషన్లో కూడా అలాగే నడుస్తాయని చెప్పి వాళ్ళ ధైర్యము వాళ్ళకి అంతా కూడా పొగురుగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు అలాంటి వ్యవస్థని ఎవరు కూడా మహిళలు గౌరవించరు. రాబోయే కాలంలో ఒక్కసారి చెప్తున్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, రాబోయే కాలంలో మహిళలు అంటే ఏంటిదో చూపిస్తామో ఆ రోజు తెలుస్తుంది. ఈరోజు మీది ఉందని చెప్పేసి ఇంత అరాచకాలు చేస్తున్నారు. రేపొద్దున వెనక్కి తిరిగి చూస్తే రిపీట్గా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎలాగుంటుందో వ్యవస్థ. కాబట్టి ఈరోజు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎవరైతే మహిళల్ని ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళంతా కూడా నెక్స్ట్ ఖచ్చితంగా ఆ ప్రతిఫలం అంటే ఏందో కూడా చూస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.